తెరీ రీమేక్ అన్నప్పుడు 2,68,000 ట్వీట్లు వద్దు అని ఆపేయండి అని చెప్పి చేశారు. ఒక సోషల్ మీడియాలో ఒక వ్యక్తి మీద ఒకటే రోజు విదిన్ 24 hours 2,68,000 నెగిటివ్ కామెంట్లు తీసుకోవడానికి మీ బ్రెయిన్ కానీ మీ స్థాయి కానీ సరిపోద్దా? ఆపేయాలా? పోనీ ఆపేసామా? మళ్ళీ టీజర్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఇంకా అది అవి కౌంట్ చేయలేదు ఎంతమంది పెట్టారనేది, అసలు అవి లెక్కలేవు. అన్నా క్షమించు, తప్పైంది, అన్నా క్షమించు, నేను డౌట్ పడడం క్షమించు, మళ్ళీ వాళ్ళే చాలామంది మెసేజ్ పెట్టారు. సోషల్ మీడియా ఈజ్ నాట్ అబౌట్ షేరింగ్ ఆర్ కేరింగ్ అండి. సోషల్ మీడియా ఇస్ అబౌట్ టేకింగ్ అవుట్ యువర్ ఫ్రస్ట్రేషన్, టేకింగ్ అవుట్ యువర్ అవుట్లెట్. సో ఒక వ్యక్తి ఏం మెసేజ్ పెట్టాడు అనే కంటే కూడా ఇది ఎందుకు పెట్టాడు ఒక మానసిక స్థాయి గురించి ఆలోచిస్తాను నేను. ఫాదర్ ఏదో తిడుతుంటాడు, లెక్క అడుగుతాడు, డబ్బులు ఎందుకు మళ్ళీ ఫెయిల్ అయ్యామంటాడు, లక్షలు ఫీజులు కడుతుంటాడు, ఏం చదవట్లేదు, రాత్రులు బయట తిరుగుతాను, ఇవన్నీ ఉంటుంది. వాడు కోపంలో వచ్చాడు, ఏం చేస్తే టక్కన ఫోన్ ఓపెన్ చేసరికి రే హరిశంకర్ ఏంట్రా రీమేక్ ఆబాయ్ మా హీరో. ఆ ఫ్రస్ట్రేషన్ నేను ఒక అవుట్లెట్. నేను దేవిశ్రీ ప్రసాద్ ఒక మంచి లైన్ చెప్పారు, ఐఎమ్ మెచ్యూర్డ్ ఇనఫ్ టు హ్యాండిల్, ఐఎమ్ మెచ్యూర్డ్ ఇనఫ్ టు రెస్పెక్ట్ యువర్ ఇమెచ్యూరిటీ. నీ అజ్ఞానాన్ని నేను ఆహ్వానిస్తున్నా, నీ ఇష్టం, నువ్వేమన్నా రాసుకో. ఆ సినిమా చెబుతా నన్ను తిట్టు, మా అమ్మని ఇంట్లో వాళ్ళని తిడతానంటే మట్టుకు నేను ఎవ్వడని ఎంత పెద్దోడైనా నేను క్షమించను.